ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీత ప్రారంభించే ముందు ఒక నిమిషం మనం సెంటరింగ్ చేసుకుందామండి. మన గురుదేవులను కృష్ణ పరమాత్మను ప్రార్థన చేద్దామండి. చదవబోయే అంశాలు మనకు అర్థం కావాలని, వాటిని ఆచరించే శక్తి ఇవ్వమని గురుదేవులను, గురు పరంపరను, కృష్ణ పరమాత్మను ప్రార్థన చేద్దామండి. సెంటరింగ్ ప్లీజ్. ఓకే అండి. నిన్న మనం భగవద్గీత మొదటి శ్లోకం చెప్పుకొని కంటిన్యూ అవుతా ఉన్నామండి. ఇప్పుడు రెండో శ్లోకం నుంచి మనం కొనసాగించుకుందామండి. ముఖ్యులైన సోదరి సోదరులకు హృదయపూర్వక నమస్కారం అండి. అందరికీ స్వాగతం. అర్జున విషాద యోగం, గీతా మకరంద వాహిని. సో నిన్న మనం చూసామండి, ధృతరాష్ట్రుడికి పాపం కళ్ళు లేకపోవచ్చు, కానీ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నది. ఆయన పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసుకోగలిగాడు. కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినటువంటి ఘట్టంలో ఆయన విశ్వరూప దర్శనం చేసుకోగలిగాడు. కానీ ఆయన తన యొక్క బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోయాడు. తన యొక్క కుమారుడు చేస్తున్నటువంటి అక్రమాలన్నిటి కూడాను ఆయన బాసరగా నిలిచాడు, వాటిని సమర్థించాడు అండి. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, మనకి గురు బోధ లేకపోతే, గురువు సాన్నిధ్యం లేకపోతే, సాధన సక్రమంగా లేనప్పుడు దైవ దర్శనం అయినా కూడా మార్పు రాదు అనటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా మనం తెలుసుకోవాలండి. సో గురువు ఉన్నప్పుడు అనుక్షణం ఆయన మనల్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి, ఆయన మన రక్షణలో మనం ఉంటాం కాబట్టి ఆ మార్పు తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఆ మార్పు రావడానికి గురుదేవులు మనకి ఆ శక్తిని ఇస్తూ ఉంటారండి. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజుకి ఆ గురువు అనుగ్రహం లేదండి, పరమాత్మ యొక్క అనుగ్రహం మాత్రం లభించి ఆయన దివ్య దర్శనం మాత్రం ఆయన చేసుకోగలిగారండి. అలాగే చూసే మనం హెలెన్ పీరీ గారి ద్వారా మనకు విశ్వపరసను గురుదేవులు ప్రసాదించారు, బాబూజీ మహారాజు వారు ఇచ్చారు. వాటిని మనం చదువుకున్నామండి. సో ఏ విధంగా విశ్వపరసని మనకు అందించారో అదేవిధంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ దివ్య ప్రకంపన ద్వారానే ఈ గీతా సందేశాన్ని అందించాడు అనే విషయాన్ని కూడా నిన్న మనం తెలుసుకున్నామండి. ఇక్కడ మనం హెలెన్ పీరీ గారిని, బాబూజీ మహారాజ్ గారిని పక్క పక్కన చూస్తూ ఉన్నామండి. సో తర్వాత చారీజీ మహారాజ్ గారు 25/9/2011 ఇచ్చినటువంటి సందేశంలో కృష్ణ పరమాత్మ సహజమార్గ అభ్యాసులకి ఒక వరం ఇచ్చారండి బాబూజీ మహారాజ్ గారి ద్వారా. ఏమిటంటే, చిత్తశుద్ధితో సాధన చేసే సహజమార్గ అభ్యాసికి ఆహారానికి, నివాసానికి, బట్టకి కొరత ఉండదు అన్నాడండి. చిత్తశుద్ధితో అంటే అంకిత భావంతో, భక్తి భావంతో, గురుదేవుల పట్ల భక్తి విశ్వాసాలతోటి ఎవరు సాధన చేస్తే వాళ్ళకి ఆ ఇబ్బంది రాదని చెప్పారండి. అంతేకాకుండా చారీజీ మహారాజ్ గారు కృష్ణ పరమాత్మని యుగ పురుషుడు అని అన్నారండి అదే సందేశంలో. తర్వాత మనం విశ్పర్స్ కనుక చూస్తే 1944 విశ్పర్స్ మనకు రీసెంట్గా ఇచ్చినవి. దాంట్లో 13/2/1947 స్వామి వివేకానంద ఏమంటారంటే, శ్రీకృష్ణుని యుగం నడుస్తూ ఉన్నది అన్నాడండి. బాబూజీ మహారాజ్ గారు కూడా అదే చెప్తారు. ఇప్పుడు నడుస్తున్నది శ్రీకృష్ణుని యొక్క ఆధ్యాత్మిక యుగము. ఈ ప్రపంచంలో ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో నడుస్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారండి. సో ఇప్పుడు మనం నిన్న ధృతరాష్ట్ర మహారాజు అడిగినటువంటి ప్రశ్న, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా కొడుకు దుర్యోధనుడు, మిగతా సంతానం, ఆయన సైన్యం, అలాగే పాండవులు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరిగింది అక్కడ అని చెప్పని బాగా ఉత్కంఠగా ఉన్నాడండి. అంటే ఏం జరిగిందంటే, తన కొడుకు త్వరగా గెలవాలి, అతడు చక్రవర్తి కావాలి, నేను ఇలాగే ఉంటాను, నాకు రాజ్యం ఇలాగే ఉంటుంది అనేది ఆయన యొక్క ఆలోచన పాపం. దానికి సంజయుల వారు చెప్తూ ఉన్నాడండి, సమాధానం చెప్తున్నాడు. సంజయ ఉవాచ దుష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనం అబ్రవీత్. ఇప్పుడు సంజయుడు ఇలా చెప్తూ ఉన్నారండి ధృతరాష్ట్ర మహారాజు తోటి. అప్పుడు రాజైన దుర్యోధనుడు
వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవ సేనను చూచి తదుపరి గురువుకు ద్రోణాచార్యుని సమీపించి ఇట్టు పలికెను. సిద్ధంగా ఉందండి రెండు వైపుల సైన్యం యుద్ధం చేయడానికి. ఆ సమయంలో దుర్యోధనుడు తన రథం నుంచి దిగి వచ్చి తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చేసాడండి. వచ్చి ఆయనతో చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమంటారంటే, యుద్ధం ఆరంభానికి ముందు దుర్యోధనుడి మనసులో ఏవో భావాలు కలుగుతూ ఉన్నాయి. ఒక్కసారి మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థం అవుతుందండి. యుద్ధం సిద్ధంగా ఉంది, ఇరు సైన్యాలు మోహరించున్నాయి, ఎప్పుడు యుద్ధం జరగబోతుందని చెప్పి అనుకుంటున్నాం. ఆ క్షణంలో ఈయన మనసులో ఏదో జరుగుతుందండి, ఏవో భావాలు కలుగుతూ ఉన్నాయి అన్నమాట, కదిలాడుతూ ఉన్నాయి. 5 ఊళ్ళు కాదు కదా, సూది మనం వైపినంత భూమిని కూడా ఇవ్వను అని రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడితోటి గర్విష్టి మాటలు పలికిన దుర్యోధనునికి పాండవుల సైన్యాన్ని చూడగానే గుండెల్లో ఏదో గుబులు కలిగింది, పిరికితనం ఆవహించింది. ఈ పిరికితనమే కలగలేదనుకోండి, ఆ గుండెలో ఏదో తెలియనటువంటి ఒక భయం కలగలేదనుకోండి, ఆయన ద్రోణాచార్యుల వారి దగ్గరికి రావాల్సిన అవసరమే ఉండేది కాదండి. అక్రమాలు చేసేవానికి ఎల్లప్పుడూ అంతరంగంలో భీతి ఉంటుంది. ఇది వేద నియమం అండి. ఏ పని చేస్తే మనకు భయం, లజ్జ కలుగుతుందో అది అక్రమం. ఏ పని చేస్తే మనకు సంతోషం కలుగుతుందో, ఏ ప్రజల గురించి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు, అది ధర్మం అన్నమాట. ఇప్పుడు ఆయన చేసిన పనులన్నీ అక్రమాలు కాబట్టి ఆయన మనసులో ఏదేదో తిరుగుతూ ఉన్నాయండి, అన్ని ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అందుకని ధైర్యం తెచ్చుకోవడం కోసం గురువుకు ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళాడండి. ఇరుపక్షాల సైన్యం మోహరించింది. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చాడు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడండి. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చెము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ గురువర్య, బుద్ధిశాలి మీ శిష్యుడు అయినటువంటి దృష్టద్యుమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడినట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడు అంటున్నాడండి. ఫస్ట్ రావడంతో ఎవరిని చూపిస్తున్నాడండి? దృష్టద్యుమ్నుడిని. ఎందుకంటే దృష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు యొక్క కుమారుడు. ఈయన యజ్ఞంలో నుంచి పుట్టినటువంటి వాడు. ఈయన ద్రౌపది యజ్ఞంలో నుంచి యజ్ఞకుండ నుంచి పుట్టారనమాట. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుల వారిని చంపటానికి నా యొక్క సంతానాన్ని ఇవ్వండి అని ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలితంగా ఈయన దృష్టద్యుమ్నుడు వచ్చాడు. అంటే నిన్ను చంపటానికి ఎవరైతే ఈ భూమి మీద జన్మించాడో అతడే నీ ఎదురుగా నిలబడ్డాడు, అవతల సైన్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు చూడు అని చెప్పని గతం గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక్కడ దుర్యోధనుడు చాలా చాతుర్యంగా, చాలా నైపుణ్యంగా మాట్లాడుతూ ఉన్న విషయం మాత్రం మనకు అర్థమైద్దండి. పైగా పొగుడుతున్నాడు, బుద్ధిశాలి అంటున్నాడు అనమాట. మీరే కాదు గురుదేవ, దృష్టద్యుమ్నుడు కూడా సామాన్యుడు కాదు, చాలా తెలివైన వాడు. తనను చంపటానికి ఉద్భవించాడు, పుట్టాడు, యజ్ఞంలోంచి వచ్చాడు దృష్టద్యుమ్నుడు అని తెలిసి కూడా అతనికి కూడా విద్యను నేర్పాడు ద్రోణాచార్యుల వారు. అది ఆయన యొక్క గొప్పతనం అనమాట. ఇది మనం మహాత్ముల్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ సైన్యాన్ని చూడని కొంచెం గతాన్ని తీసుకెళ్లి ఫ్లాష్ బ్యాక్లో చెప్తూ ఉన్నాడు అనమాట దుర్యోధనుడు వాళ్ళకి అందరికి, ఆయనకి ద్రోణాచార్యుల వారికి. అక్కడికి పాండవ సైన్యాన్ని ఇప్పుడు వర్ణన చేస్తూ ఉన్నారండి. ఎవరెవరు ఏమిటేమిటి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అత్రసూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఈ పాండవ సేన యందు గొప్ప విలుకాండ్రు, యుద్ధమునందు భీమార్జునులతో సమానులకు సూర్యులు పెక్కురు కలరు. వారెవరైనా యుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు. యుధానుడు అంటే సాత్యకండి. ఈ పాండవ సైన్యంలో చాలామంది ఈ ధనుర్ధారులు చాలామంది ఉన్నారండి. ధనుస్తోటి యుద్ధం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు భీమార్జునుతో సమమైనటువంటి సూర్యులు వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళు అని అంటే యుధానుడు అంటే సాత్యకి దుర్యోధనుడు మంచి ఫ్రెండ్స్ అండి, మంచి స్నేహితులు. కానీ ఈ యుద్ధంలో సాత్యకి ఆ వైపు వెళ్ళడానికి ఇష్టపడలా. కృతవర్మ ఆ వైపు వెళ్తాడండి యాదవ సైన్యం నుంచి. సాత్యకి మాత్రం నేను పాండవ సైన్యం వైపు ఉంటాను నేడు వెళ్ళనంటాడండి. అలాగే విరాట మహారాజు మనకు తెలుసు కదండి, అభిమన్యుడి యొక్క మామగారు అనమాట. తన కుమార్తె ఉత్తర్ని ఇచ్చాడు, అభిమన్యుడికి ఇచ్చాడండి. అంటే వియ్యంకుడు అవుతాడు వరుసకి పాండవులకి. అలాగే మహారథుడైన ద్రుపదుడు అంటే ద్రౌపది యొక్క తండ్రి, ఆయన పాండవులకు మామగారు అవుతాడు అనమాట. వీళ్ళంతా కూడా మహారథులే.
ఒక మహారథుడు అంటే 10,000 మంది సైన్యానికి ఒక్కసారి జవాబు చెప్పగలిగినటువంటి గొప్ప శౌర్యము కలిగిన వాళ్ళని మహారథులు అంటారండి ఆ రోజుల్లో. ఇంకా పాండవ సైన్యాన్ని వివరిస్తూ ఉన్నాడండి. దుష్టకేతు చేకితాన కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అంటే దుష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడు కాశీరాజు, పురుజిత్తు, కుంతిబోధుడు, సర్వోత్తముడు శైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలి ఉత్తమౌతుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ మహారథులయ్యున్నారు. పాండవ సైన్యంలో 10,000 మందిని ఒకేసారి ఎదుర్కోగలిగినటువంటి గొప్ప యోధులు ఎవరో, మహారథులు ఎవరో వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడండి. వీళ్ళలోనూ వీళ్ళంతా ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా కూడా అందరూ ఇది బీరకాయ పీసు సంబంధం అండి. భారతంలో ఉన్నట్టు అన్ని పాత్రలు ఏదో విధంగా బంధుత్వాన్ని మాత్రం కలిగి ఉన్నారండి. ఈ భారతదేశంలో దక్షిణ భారతదేశం నుంచి కాంబోడియా దేశం, ఇప్పుడు మనం కాంబోడియా దీవుంటున్నాం కదా, అక్కడి నుంచి ఇరాన్, ఇరాక్ దాకా, మంగోలియా, ఈ అప్పుడు పెద్ద భారతదేశం చాలా పెద్ద రాజ్యంగా ఉండేదండి. అందరూ రాజులు, అన్ని ప్రాంతాల నుంచి రాజులు ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నారండి. 1,00,00,000 మందికి పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ యుద్ధ రంగంలో ఇప్పుడు కనుక మనం చూస్తే చూడండి, ఇక్కడ మనం అభిమన్యుని చూస్తూ ఉన్నాం, ఉప పాండవుని కూడా చూస్తూ ఉన్నామండి ఈ స్లైడ్లో. పోతే నెక్స్ట్కి వెళ్తే అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇక మన సైన్యంలో ప్రముఖులు, సేనా నాయకులు ఎవరు కలరో వారులను జ్ఞాపకం కొరకు మీకు చెప్తున్నాను, వినుడు. జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు పాండవుల్లో గొప్ప వాళ్ళు ఎవరో, గొప్ప వీరులు ఎవరో, సూర్యులు ఎవరో తెలియచేశాడు. ఎట్లాగ మన సైన్యంలో కూడా ఎవరున్నారో నీకు చెప్తున్నాను, మీకు తెలియదు అని కాదు, ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను అంటున్నాడండి. ఇది ద్రోణాచార్యుల వారికి ఆయన గుర్తు చేస్తున్నాడు అనే దానికంటే తనకు తాను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు, తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాడు. పాండవ సైన్యం కంటే నా సైన్యం గొప్పది. పాండవ సైన్యం 7 అక్షౌహిణీలు, నా సైన్యం 11 అక్షౌహిణీలు, అంటే 1.5 రెట్లు ఉంది. ఇది కాకుండా పాండవ సైన్యంలో కంటే నా వైపు కూడా చాలా వీరులు, యుద్ధ వీరులు, మహాత్ములు చాలా మంది ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం తనలో తను చెప్పుకుంటూ ద్రోణాచార్యుల వారితో ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదస్తి తథైవ చ అన్యే చ బహవః శూరాం మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహణా సర్వే యుద్ధ విశారదాః. మీరు, ముందు గురుదేవుల పేరే చెప్తున్నాడండి. మీరు అంటే ద్రోణాచార్యులు వారు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నా కొరకు తమ తమ జీవితములను ధారబోయినట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సన్నద్ధులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచ్చటనున్నారు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు అంటే, ఇక్కడ దుర్యోధనుడి యొక్క గర్వం ఏమిటంటే, నాకు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు ద్రోణాచార్యుల వారి చేత విల్లు ఉన్నంత వరకు ఆయన ఎవరు సంహరించలేదు, ఆయన ఎవరు ఓడించలేదు. అందువల్ల అదొక ధైర్యం. భీష్ముడు ఇచ్ఛామరణ ప్రసాది, ఆయన మరణించాలనుకుంటే తప్పితే ఆయన ఎవరు మరణించలేరు, చంపలేరు. ఆయన మరణం ఆయన చేతుల్లోనే ఉంది. అలాగా కర్ణుడు మహావీరుడు, అసామాన్యమైన వీరుడు, పాండవుల పట్ల అమితమైనటువంటి ద్వేషం కలిగిన వాడు కాబట్టి ఆయన అవసరం చాలా ఉంది. అట్లాగే కృపాచార్యుల వారు కూడా అద్భుతమైనటువంటి పరాక్రమశాలి, వీళ్ళ గురువు. తర్వాత అశ్వత్థామ చిరంజీవి, అశ్వత్థాకు మరణం లేదు, ఇప్పుడు కూడా అశ్వత్థామ బతికే ఉన్నాడండి. ఇప్పుడు అశ్వత్థామ హిమాలయ పర్వతాల్లో ఆయన తపస్సు ఆయన చేసుకుంటూ ఉన్నారండి. అలాగా వికర్ణుడు కూడా గొప్ప వీరుడండి. 100 మంది ఉన్నటువంటి కౌరవుల అన్నదమ్ముల్లో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు, వీళ్ళు ముగ్గురే చెప్పుకోదగిన వీరులని. మిగతా వాళ్ళకి అంత పెద్ద పేరు అది లేదండి. బాగా బలము, శౌర్యము, చాతుర్యము కలిగినటువంటి వాడు వికర్ణుడు అండి. అలాగే భూరిశ్రవుడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు, ఇంకను ఇలా చాలా మంది ఉన్నారంటూ ఒక్క మాట ఇక్కడ అంటాడండి దుర్యోధనుడు. ఇది నా కొరకు తమ తమ జీవితములను ధారబోయినట్టి అనేక ఇతర సూర్యులు అంటే ఏమంటున్నాడండి, వీళ్ళంతా నా కోసం తమ ప్రాణాలను వదలటానికి సిద్ధంగా ఉన్నారు, అందరూ యుద్ధ సన్నద్ధులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇతర ఉన్నారు అంటున్నాడు. చూడండి, ఇక్కడ కర్ణుడు, శల్యుడు, ఈ వైపు అశ్వత్థామ,
ఇక్కడ కృపాచార్యులు వారు, ఇక్కడ దుర్యోధనుడు యొక్క చిట్ట చివరి ఘట్టంలో అశ్వత్థామ కృపాచార్యుడు మాత్రమే పక్కన మిగులుతారండి. వచ్చి ఆయనకి కృతవర్మ, వీడు ముగ్గురే ఉంటారనమాట. ఆయన చివరి క్షణం తొడలు విరిగి పడిపోయిన తర్వాత ద్వైపాయనం అనేటువంటి మడుగు దగ్గర పడిపోయినప్పుడు వాళ్ళు ముగ్గురే ఉంటారండి. ఆయన భవిష్యత్తును ఆయన నోట ఆయన పలికాడండి. చూడండి, ఇప్పుడు కర్ణుణ్ణి శల్యుణ్ణి మనం చూస్తూ ఉన్నామండి. వీరులను గూర్చి వర్ణిస్తూ తన కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అని పలకడం అశుభ సూచకం. వారి నుదుట వ్రాసిన దానిని విధాత వీరి నోట పలికించినాడు. ఇది భావి సూచకం. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, జయద్రథులంతా యుద్ధంలో మరణించారు. చూడండి, వాళ్ళంతా నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు కదండి. ఇది భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది వీరి నోటి నుంచి వచ్చిందండి, దుర్యోధనుడు గారి నోటి నుంచి వచ్చిందనమాట. సో అదేవిధంగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, జయద్రథుడు అంతా చనిపోయారండి. సో అంటే అశుభమైనటువంటి సూచకం తన నోట్లోంచి వచ్చింది అని చెప్తున్నాడండి. తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తున్నాడండి, కొనసాగిస్తూ ఉన్నాడు ద్రోణాచార్యుల వారితోటి. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం. అంటే అట్టి సూర్యులు గల మన సైన్యం అపరిమితమైంది. అంటే మన 11 అక్షౌహిణీల సైన్యం అండి, మన చాలా గొప్ప సైన్యం భీష్మునిచే కాపాడబడుతున్నది. ఇచ్ఛామరణ వరప్రసాది, తాను మరణించాలనుకుంటే తప్పితే ఎవరైనా చంపలేరు, అలాంటి వారి చేత రక్షించబడుతుంది మన సైన్యం. ఎక్కువ మంది ఉన్నాము, రక్షణ కూడా చాలా గొప్పవాడైనటువంటి భీష్మాచార్యుల వారు చేస్తున్నాడు. భీమునిచే రక్షింపబడుతున్న వారి సైన్యం పరిమితమైంది. భీముడు బలవంతుడే కావచ్చు, కానీ వాళ్ళది పరిమితం. మన సైన్యంలో సగం కంటే దాదాపు సగం అంతే కదా, వాళ్ళు ఏం చేస్తారు, మనం గెలుస్తాం అనేటువంటి ఒక ఇది చెప్తున్నాడండి. తనకు తాను ధైర్యం చెప్తూ ఉన్నాడండి. అందుకని ఇటు చూడండి, భీష్ముడి గురించి ఈ వైపు చెప్పాడు, భీముడి గురించి ఆ వైపు చెప్తూ ఉన్నాడు. ఇరు పక్షాల్లో ఆయనకి ఎవరు గొప్పవాళ్ళు అనుకున్నారో వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడండి. ఇక్కడ ఆయన తన సైన్యం అపరిమితమైనది, భీష్మునిచే కాపాడబడుతున్నది అనే ధీమా ఉన్న దుర్యోధనుడి మాటల్లో భీముడంటే భయము, పగ కనపడుతూ ఉన్నాయి. వాడేం ఎలా ఉందంటే ఆయనకి లోపల ఏదో ఉడికిపోతూ ఉందండి. ఏం జరిగిపోతుందో తెలియదు, యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియదు. అక్కడేమో భీముడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య పాము ముంగిసలాగా వైరం ఉండేదన్నమాట. ఏం జరుగుతుందో అని ఆ పగ ఉంది ఆయన పైన. భీముడు అంటే భయం కూడా ఉందండి. ఈ మాటల్లో అది మనకు వ్యక్తం చేశాడు. సాక్షాత్తు భీష్మునితోటి ఆయన భీముడిని పోల్చాడంటే ఈయన దృష్టిలో ఎంత ఎక్కువగా ఉన్నాడో భీముడు, ఆయన పరాక్రమము మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడ ఇంకా కంటిన్యూ చేస్తున్నాడండి. అయనేశ్చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవహి. మీరందరూ వ్యూహ మార్గములందు మీ నియమిత స్థానములందుండి భీష్ముని సర్వ విధములా కాపాడుతుండవలేను. ఏం కోరుతున్నారండి? మన యుద్ధ వ్యూహాన్ని మనం పన్నాము, మీరంతా మీ స్థానాల్లో ఉండండి, భీష్ముడిని కాపాడండి. ఇప్పుడు మళ్ళా ఇక రాజుగా ఒక రకమైన ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు అనమాట ద్రోణాచార్యుల వారికి. భీష్ముడిని కాపాడిని మీరు అంటాడు. ఎందుకంటే ఆయన బతుకుంటే చాలు, ఇక ఎవరు మనల్ని జయించలేరు, అంతే, ఆయన ఉంటే చాలు అనేటువంటి ఎంత అపారమైన విశ్వాసం ఉందండి భీష్మాచార్యుల పైన ఆయనకి, దుర్యోధనుడి గారికి. తాత అయిన భీష్మాచార్యుని పట్ల తనకు గల విశ్వాసం ప్రకటన అవుతున్నది ఈ మాటల్లో. ఆయన ఉంటే చాలు, పాండవ సైన్యం ఒక లెక్కలోని కాదు అనే ధీమా దుర్యోధనుడి మాటల్లో వ్యక్తం అవుతూ ఉన్నది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాండవులు గెలిచే సమస్య లేదు, మనమే గెలుస్తాము. తనంతాని బాగా ఇప్పుడు మనసుని బలం చేసుకున్నాడండి, మనోబలం వచ్చేసేసింది. కాసేపు ద్రోణాచార్యుల వారితో మాట్లాడటంతో ఈ సంభాషణ అంతా జరుగుతూ ఉందండి. ఈ సంభాషణ అంతా కూడాను భీష్మాచార్యుల వారు వింటానే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి యొక్క రథం పక్కనే ఉంది, భీష్మాచార్యుల వారి యొక్క రథం ఆ పక్కనే ఉందన్నమాట. ఆయన వింటున్నాడండి. విని తస్య సంజనయనం హర్షం కుర్వృద్ధ పితామహ సింహనాదం వినజ్యోచ్చై శంఖం దద్భౌ ప్రతాపవాన్. అంటే కురువృద్ధుడు ప్రతాపశాలియు అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతన్ని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. ఇప్పుడు భీష్మాచార్యుల వారు ఏం చేశాడండి? శంఖం పూరించాడు, సింహనాదం చేశాడు. ఆ సింహనాదం చేస్తే యుద్ధరంగం అంతా ప్రతిధ్వనించిపోయింది. ఆ వయసులో ఆయన యొక్క ఇది
అప్పటికి ఆయన వయసు 240 సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉన్నారండి. ఆయన కంటే పెద్దవాడు ఆయన తాతగారు ఉన్నాడు, బాహులీకుడు. ఆయన పెదనాన్న ఉన్నాడండి, బాహులీకుడు. ఆయనకి 280 సంవత్సరాల వయసు, కృష్ణుడికి 120 సంవత్సరాలు, కృష్ణార్జునుల వయసు 125 సంవత్సరాలండి. అప్పుడు వాళ్ళ కరెక్ట్గా యుద్ధం జరిగేటువంటి సమయానికి వాళ్ళ వయసులండి. కృష్ణార్జునుల వయసు 95 సంవత్సరాలు, సుమారు 95 సంవత్సరాలు. ఓకే అండి. ఎందుకు ఇక్కడ భీష్మాచార్యులు వారు సింహనాదం చేశాడంటే తన మీద తన మనవడు నమ్మకం ఉంచాడు అనేటువంటి ఒక ఆనందం అనమాట. ఓకే, వీడికి పర్వాలేదు, నా పైన నమ్మకం ఉన్నది, సరే అని చెప్పి నేనేమిటో యుద్ధరంగంలో నేను నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక్కసారైనా సింహనాదం చేసి పెద్దగా శంఖం ఊదాడండి. ఆయన శంఖాన్ని పెద్దగా పూరించాడు. ఆయన ఎప్పుడైతే శంఖాన్ని పూరించాడో, ఈ వైపు సైన్యాధ్యక్షుడు కదండి, శంఖాన్ని పూరించడంతో ఆనాటు ఉన్నటువంటి యుద్ధ ఆనవాయితీల ప్రకారము తతః శంఖాశ్చ భేదశ్చ పణవానక గోముఖాః సహసా ఏవ అభ్యహన్యంతః సశబ్ద స్తుములో భవత్ అంటున్నాడు. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెట్లు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యములు భయంకరములై ఒప్పినవి. ఆ రోజు ఆనాడు ఉన్నటువంటి యుద్ధ నియమాల ప్రకారము యుద్ధానికి ఆరంభంలో సింహనాదం చేయటము, శంఖాన్ని పూరించటము, తర్వాత యుద్ధ భేరీలు మోగించటము జరుగుతుంది. ఇవన్నీ కూడా యుద్ధ భేరీలు ఎన్నో రకాలుగా చూడండి, మీకు ఈ స్లైడ్లో కనపడతాయి. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా చూడండి, ఎన్నో రకాలుగా ఈ భేరీలు, ఈ శబ్దాలు, వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారండి. ఇవాళ మిలిటరీలో కూడా మనకు డ్రమ్స్ వాయించే వాళ్ళు అలా ఉంటారు కదండి, మనం చూస్తాం కదా. అలా ఒక వింగ్ ఉండేది అనమాట. ఆ రోజుల్లో కూడా ఈ భేరీలు వాయించే వాళ్ళంతా కూడా ఒక వింగ్ ఉండేది. రకరకాల వాయిద్యాలు వాయించేసేసి వాళ్ళకి ఇచ్చిన సమయం, ఆ సమయం ప్రకారం వాయించి ఆగేస్తారండి. తర్వాత యుద్ధం మొదలవుతుంది అనమాట. ఇవన్నీ మోగుతూ ఉన్నాయండి. ఇప్పుడు సంజయుల వారి దృష్టిని ఈ వైపు తీసుకొచ్చాడండి, పాండవ సైన్యం వైపు తీసుకొచ్చాడు. తతః శ్వేతై హయై యుక్తే మహతిశ్చందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యవు శంఖవు ప్రదద్మతు. తదనంతరము తెల్లని గుర్రములను పూల్చిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. వాళ్ళ రథానికి ఉన్నటువంటి, కృష్ణార్జునుల రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఎలా ఉన్నాయండి? తెల్లటి రథాలు పూంచారంట. తెల్లటి రథాలు, వాటిపైన నగల్లో కూర్చుని పట్టుకుని కూర్చున్నారండి. ఎవరు? నల్లనే కూర్చున్నాడు అనమాట, కృష్ణ పరమాత్మ కూర్చుని ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ శంఖాలని వాళ్ళు ఊదుతూ ఉన్నారు అని చెప్పి అన్నారండి. ఇక్కడ రాబోయే శ్లోకంలో మనకి ఎవరెవరు ఏ ఏ శంఖాన్ని పూరించారని చెప్తారండి. ఇక్కడ చక్కగా ఒక్కొక్కరి యొక్క శంఖానికి ఒక్కొక్క పేరు ఉందండి. ఆ పేరును కూడాను ఇక్కడ మనకి వ్యాస భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడండి, సంజయుల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. పాంచజన్యం హృషికేశు దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ గురుకోదర. శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించారండి. అర్జునుడు దేవదత్తాన్ని పూరించారు. భయంకర కార్యమును వనర్చు భీమసేనుడు పౌండ్రము అనే మహాశంఖమును పూరించను. ఆయన పౌండ్రం అనే శంఖాన్ని భీమసేనుల వారు పూరించారటండి. ఇప్పుడు తదుపరి అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిర నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. రాజుకు ధర్మరాజు అనంత విజయం అని శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పములను శంఖములను పూరించిరి. అంటే ఒక్కొక్క ధర్మరాజు యొక్క శంఖం పేరు అనంత విజయము, నకులుని యొక్క శంఖం పేరు సుఘోష, సహదేవుని యొక్క శంఖం పేరు మణిపుష్పకము. ఈ శంఖాలన్నింటినీ ఒకసారి పూరించారండి. ఈ శంఖాలను పూరించిన తర్వాత ఏం జరగబోతుందో ఒక క్షణం మనకి చెప్తూ ఉన్నాడండి. అందరూ కూడా, వీరులంతా కూడా తమ తమ శంఖాలను పూరించారండి. వీళ్ళు పూరించిన తర్వాత కాశ్యశ్చ పరమేశ్వాస శఖండీచ మహారథ ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ అపరాజిత ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథ్వీపతే సౌభద్రశ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారైన కాశీరాజు, ఎవరెవరు శంఖాన్ని పూరించిన వాళ్ళండి? ఇక్కడ కాశీరాజు శంఖాన్ని పూరిస్తున్నాడు. మహారథుని శిఖండి, ద్రౌపదికి అన్నగారు, ఈయన శంఖాన్ని పూరిస్తున్నాడు. దుష్టద్యుమ్నుడు సేనాధిపతి పాండవ సైన్యానికి శంఖాన్ని పూరించాడు. విరాటరాజు శంఖాన్ని పూరించాడు. అజేయుడైన సాత్యకి శంఖాన్ని పూరించాడు. ద్రుపద మహారాజు శంఖాన్ని పూరించాడు. ద్రౌపది యొక్క 5 పుత్రులు శంఖాలను పూరించారు. భుజశాలి అయిన సుభద్రాపుత్రుడు అభిమన్యుడు
తమ తమ శంఖములను వేరువేరుగా పూరించరి. ఎవరు శంఖాన్ని వాళ్ళు శంఖాన్ని పూరించారండి. ఆ శంఖం యొక్క శబ్దాలు వస్తూ ఉన్నాయండి. సో ఈ శంఖం యొక్క శబ్దాలు ఎలా ఉన్నాయి, ఈ శబ్దాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది కురు సైన్యం మీద అనే విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడండి. సఘోష ధాతరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ నభస్య పృథ్వీంచేవ తుములో వెనునాదయన్. అంటే ఏమిటండి, పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్ర హృదయములు కకావికలమయ్యను. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ స్లైడు శబ్ద తరంగాలు ఈ విధంగా ఉంటాయండి. ఈ విధంగా శబ్ద తరంగాలు ఒక్కో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓంకారం చేసినప్పుడు ఇప్పుడు వైట్ కనపడుతుంది కదా, ఇలా ఓంకారం పెద్ద పెద్ద రింగుల్లాగా ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమంది కనుక కలిసి చేసినప్పుడు. మరి ఇప్పుడు ఈ శంఖనాదాలు వీటన్నింటిలో ఓంకారం ఉంది కాబట్టి ఎన్ని రకాలుగా అది ఆకాశంలో తన విన్యాసాలు చేస్తూ ఉందో ఈ శబ్దం చెప్పడానికి వీల్లేదండి. అలా అంతా కూడా ఆ శంఖాలు పూరించడంతో పాండవ పక్ష యోధుల శంఖనాదాలు వినటంతో ధృతరాష్ట్ర కుమారుడు యొక్క హృదయాలు కకావికలమైపోయినాయి. అంటే భయంతో వాళ్ళు బెంబేలెత్తిపోయారు అని అంటున్నాడండి వ్యాస భగవానుడు. ఇప్పుడు అథ వ్యవస్థాం దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్జమ్య పాండవ ఋషికేశం తదా వాక్యమిదమాహ మహీపతే అర్జున ఉవాచ సేనయోర్యుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. ఇక్కడ చూడండి, ఎక్కడో విచిత్రం జరగబోతుంది అనమాట. ఓ ధృతరాష్ట్ర మహారాజా, సంజయుడు చెప్తూ ఉన్నారండి ధృతరాష్ట్ర మహారాజు తోటి. పిమ్మట అంటే అంత శంఖాలు పూరించారు కదండి, అయిపోయిన తర్వాత పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులైన ధార్తరాష్ట్రులను చూచినాడు అర్జునుడు. కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి కృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. ఇప్పుడు ఈ శంఖాలు పూరించారండి, అంతా అయిపోయింది. ఇక కాసేపట్లోకి బాణాలు వేసుకోబోతా ఉన్నారు. యుద్ధభేరి కూడా మోగిన తర్వాత ఒక్కసారి అర్జునుడికి అందరినీ చూశాడు, కురు సైన్యాన్ని చూశాడండి. చూసి ధనుసుని ఇలా కుడి చేత్తో పైకి ఎత్తి పట్టుకున్నాడండి. పట్టుకుని కృష్ణుని అడుగుతున్నాడు, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సైన్యాల మధ్య నిలుపు అన్నాడు. ఈ రథాన్ని తీసుకెళ్ళు రెండు సైన్యాల మధ్య నిలబెట్టు అన్నాడు. దుర్యోధనుడు చేసిందే మనకేదో కొంత భయం కలిగింది, ఆయన హృదయంలో కొంత పిరికిదనం ఆవహించిందనే విషయం మనకు అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ అర్జునుల వారికి ఏమైందో మనకి ఏమీ అర్థమయ్యేటువంటి ప్రశ్నగా మాత్రం మనకి కనపట్టలేదండి. ఇప్పుడు అర్జునుల వారికి ఏమైంది, ఆయన ఎలా ఈ ప్రతిస్పందించాడు, ఆయన యొక్క విధానం ఎలా ఉంది అనే విషయాన్ని మనం రేపటికి తెలుసుకుందామండి. ఓకే అండి.